ఆల్ రైట్. అండ్ ఎన్టీఆర్ గారి మూవీస్ లైనప్ చూసుకుంటే మైండ్ పోతుంది. ప్రెసెంట్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మూవీ ఉంది. దాని తర్వాత నెల్సన్తో ఉంది. దాని తర్వాత వెట్రిమాదంతో ఉంది. దేవదా 2 కూడా ఉంది. సో దేవదా 2 అది ఉందా, మరి స్టార్ట్ అయిద్దా లేదా మరి తెలీదు. మేకర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. సో దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఏ మూవీ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. నీల్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ అయితే చేయబోతున్నారంట. అండ్ ఈ సినిమా 2026 మిడ్ లో స్టార్ట్ అయింది. అండ్ దీనికి సంబంధించి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని వంశీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ సినిమా ట్రిపుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చేయాలా త్రివిక్రమ్ తో. అప్పుడున్న బిజీ టైమ్స్ లో ఎన్టీఆర్ గారు డేట్స్ ఇవ్వకపోవడం, సో దాని తర్వాత ఆ స్క్రిప్ట్ మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోవడం, అల్లు అర్జున్ ఓకే అని చెప్పిన దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాదని చెప్పేసి మళ్ళీ తిరిగి మరి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రావడం. చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ తర్వాత దేవదా కాకుండా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన సినిమా త్రివిక్రమ్ గారితోనే. సో ఇది ఇటుపోయి మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది. ఇంకా దేవదా తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇంకా ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ గారితో అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ లో. అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ పాటికి కంప్లీట్ అవ్వాల్సింది. కాకపోతే ఇంకేం చేస్తాం, ఇంకా అలా జరిగింది. ప్రెసెంట్ అయితే త్రివిక్రమ్ గారు విక్టర్ వెంకటేష్ గారితో అయితే మూవీ చేస్తున్నాడు ఆయన. సో అదైతే ప్రెసెంట్ అయితే షూటింగ్ జరుగుతుంది. సో ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే మూవీ స్టార్ట్ చేస్తారంట. అది 2026 లో స్టార్ట్ అయింది. సో అప్పటికల్లా నీల్ గారి ప్రాజెక్ట్ కూడా ఫినిష్ అయిపోద్ది. ఇవన్నీ అయిపోయిన తర్వాత యుద్ధ కాంబో స్టార్ట్ అయింది. ఈ సినిమా మైథలాజికల్ కాన్సెప్ట్ తెరకెక్కుతుంది. దీనికి చాలా మంది టైటిల్ అనుకుంటున్నారు గాడ్ ఆఫ్ వార్ అని. సో అది అధికారికంగా అయితే ఇంకా ఏం ప్రకటించలేదు. సో చెప్పాలంటే మైథలాజికల్ మూవీ, ఇది ఒక గాడ్ సంబంధించింది, సుబ్రహ్మణ్య స్వామి టైప్ లో అంట. త్రివిక్రమ్ గారు మైథలాజికల్ డైలాగ్స్ తీసుకొని మంచిగా సన్నివేశాలు రాస్తాడని, అలాంటిది ఆయన మొత్తం మైథలాజికల్ మూవీగా తీస్తున్నాడు. సో దట్స్ ఇట్ గైస్. అండ్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ.